వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్లియో స్టేడియంలో నల్గొండ జిల్లా భట్రాజు సంఘం ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కీర్తిశేషులు బొల్లెపల్లి మహేష్ రాజు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి భట్రాజు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు సిరికొండ నరసరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ డీఎస్పీ కూరపాటి రాజశేఖర్ రాజు హాజరై కీర్తిశేషులు మహేశ్వరరాజు వారి కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్వయంగా క్రికెట్ ఆడి మ్యాచ్ను ప్రారంభించారు డీఎస్పీ రాజశేఖర్ రాజు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కీర్తిశేషులు బొల్లెపల్లి మహేష్ రాజు జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం మంచి సంస్కృతి అని కొనియాడారు. మహేష్ రాజు వారి కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బాహటం సత్యనారాయణరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లెపాటి సీతారామరాజు, సరస్వతి శంకర్రాజు, తంగెళ్ల పిచ్చంరాజు, బొల్లెపల్లి శ్రీనివాసరాజు, దూపాటి సత్యనారాయణరాజు, యూత్ అధ్యక్షులు సిరికొండ ప్రీతంరాజు, బిరదరాజు, యాదగిరిరాజు, మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు మాట్లాడతారా మన జిల్లా రండి, దయచేసి రండి. బౌలింగ్ ఇప్పుడు రఘురామరాజు గారిని బౌలింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజు గారు మన నిరేటెడ్ అధ్యక్షుల వారు జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి ప్లే చేద్దాం. ఒక 2 నిమిషాలు, జస్ట్ 2 మినిట్స్ నిలబడండి. బొరుసు ఫోర్వర్డ్ 56 రన్స్. మన కులబంధువు మరియు గౌరవ డీఎస్పీ గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆవిడ మహేశ్వరరాజు గారి క్రికెట్ టోర్నమెంట్కి ఇచ్చేసినటువంటి కులబంధువులందరికీ ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం వారి తల్లిగారైన అంజమ్మ గారు వచ్చి వారికి ఫోటో స్టూడియో
captains. ఈరోజు ఈ నల్గొండ జిల్లా భట్రాజు సంఘం ఆధ్వర్యంలో ఈ మహేశ్వరరాజు గారి డెత్ సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేసినందుకు దీంట్లో యూత్ పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ కల్చర్. అండ్ ఈ సందర్భంగా మహేష్ రాజు గారి కుటుంబానికి దేవుడు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని, మనమందరం కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బివి మహేష్ రాజు జ్ఞాపకార్థము మనము తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం నల్గొండ జిల్లా శాఖ తరఫున స్టేట్ వైడ్ క్రికెట్ టోర్నమెంట్ జరుపుకుంటున్నాము. బివి మహేష్ రాజు గారు ఈ జిల్లా వాస్తవ్యులు. తిరుమలగిరి సాగర్ మండలం రాజవారి గ్రామం. వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో హైదరాబాద్ లో పనిచేస్తుంటారు. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో జరిగింది. ఇంతకుముందు ఈ జిల్లాలో ఎన్బిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ రెండు సార్లు జరిగినాయి. ఇది మూడో విడత. ఆ 2 విడతలకు కూడా అతనే ముందుండి నడిపించారు. దురదృష్టవశాత్తు వారి జ్ఞాపకార్థం జిల్లా యూత్ అంతా కలిసి ఈ కార్యక్రమం సమిష్టిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ జిల్లా భట్రాజు సంఘం దాదాపు 20 సంవత్సరాల నుంచి ఫస్ట్ 2004లో జిల్లా మహాసభ ఏర్పాటు చేసి దాని తదుపరి ప్రతి సంవత్సరం పిల్లలకు 10వ తరగతి పాస్ అయిన ఉత్తీర్ణులైన బీద పిల్లలకైతుంది, మెరిట్ పిల్లలకైతుంది స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ అందామా లేదంటే వాళ్ళకి పారిశుద్ధం అనుకున్న ప్రోత్సాహ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అది గత 20 సంవత్సరాలు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కులము అనే కమ్యూనిటీ అనేది గుర్తుండేటందుకు పిల్లలకు, భావితరాలకు. అందరూ జిల్లాలో ఉన్న వాళ్ళైతే వేరే స్టేట్ లో రాష్ట్రం మన వేరే జిల్లాలో వాళ్ళైతే మంచి ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 40 మంది మనం ప్రోత్సాహకాలు ఇస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇట్లే జరగాలని, ఇంకా ముందు ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మేము జిల్లా తరఫున మా యూత్ కూడా బాగా శ్రమించి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి యూత్ అయితేంది, తర్వాత జిల్లా సంఘం అయితేంది, తర్వాత మహిళా సంఘం అయితేంది, రాష్ట్ర అంటే వీరంతా బ్యాక్ బోన్ లెక్క పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. రాష్ట్ర పెద్దలు కూడా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఎల్లుండి 14వ తారీఖు నాడు ఇక్కడ రాష్ట్ర ఈసీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి రాష్ట్ర పెద్దలు వాళ్ళంతా వస్తారు. దాంతోపాటు మన జిల్లా 20వ వార్షికోత్సవం జరుగుతుంది. ఆ 20వ వార్షికోత్సవంలో ఈ క్రికెట్లో మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత 2వది విద్యార్థులకు ప్రోత్సాహకాలు. అదేవిధంగా మహిళలు కూడా చిన్నపాటి క్రీడలు కూడా గేమ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రోత్సాహకంగా పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ భట్రాజులంతా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మీరు ఈరోజు కీర్తిశేషులు మహేష్ రాజు స్మారకార్థం మనం ఇక్కడ టోర్నమెంట్స్ జరుపుకుంటున్నాం. దీనికి యూత్ చాలా కృషి చేసింది. అట్లాగే జిల్లా బాడీ, తర్వాత యువజన బాడీ, వీళ్ళందరూ కూడా కృషి చేసి ఇక్కడ ఈ పెద్ద ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది భట్రాజుల ఐక్యతకు ఒక సూచనగా కూడా కనిపిస్తుంది. ఇట్లాగే ప్రతి ఒక్కళ్ళు రాబోయే జనరేషన్ కూడా బాగా ఎదగాలని, ఐక్యతగా ఉండాలని, చాలా ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందాలని నేను ఆశిస్తూ అందరికీ ఆశీర్వదిస్తున్నాను. నల్గొండ జిల్లా భట్రాజు సంఘం తరపున మరియు నల్గొండ జిల్లా యువజన సంఘం తరపున, మహిళా సంఘం తరపున అందరికీ ఈ బివి మహేశ్వరరాజు గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్ కి ఇచ్చేసినటువంటి పెద్దలకు, యువకులకు, పేరు పేరున మహిళా సంఘం వాళ్ళకి, మహిళలకు అందరికీ ధన్యవాదాలు. గత 20 సంవత్సరాల నుంచి ఈ వార్షిక మహాసభ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తున్నాం.
ఈ గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి ఈ గత 2 సంవత్సరాల నుంచి సూర్యాపేట భువనగిరి వేరే అయిపోయినాయి. ఇప్పుడు నల్లగొండ జిల్లా బట్రా సంఘం తరపున ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము. కావున అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈనాటి NBL 3 ప్రోగ్రాం బివి మహేశ్వరరావు స్మారక రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్స్ కి విచ్చేసిన వివిధ జిల్లాల క్రికెట్ టీమ్స్ కి ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం. నేను నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నా పేరు తెలంగాణ పిచ్చవరాజు. నల్గొండ జిల్లా సంఘం నుంచి ప్రతి 20 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ క్రికెట్ పోటీలు మూడోసారి జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.